కూర్చున్నారు కదా, ఈరోజు మూడో రోజు కొనసాగుతుంది. అంటే మహిళలందరూ ఈ లైన్ అంతా కూర్చోడానికి ఏంది, అక్కడ వద్దని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏమన్నా మీరు ఇక్కడికి పంపించడం జరిగిందా? దేనికి అసలు? ఇక్కడ గేట్ దగ్గరనే కదా, లోపలికైతే వెళ్ళనియరు మమ్మల్ని. ఎంట్రన్స్ లో కూర్చోడానికే కదా మీరు ప్లాన్ చేసుకున్నది, అంటే అక్కడ వద్దు గేట్ దగ్గర మొత్తం మీరే వచ్చి కూర్చున్నారు. అక్కడ దారిలో అవుతాం కదా, ఓకే, అందుకని ఒక సైడ్ కూర్చున్నాం. అంటే మరి మీరు సైలెంట్గా ఉన్నారు, మీకు సంబంధించిన నినాదాలు కూడా ఏం చేయట్లేదు, అంటే మీకు గొంతు వినిపించట్లేదు, మహిళలందరూ సైలెంట్గా ఉన్నారు. అంటే దేనికి అసలు ఇంత సైలెంట్గా మౌనం దేనికి వాయిస్తున్నారు? ఇప్పుడు మౌన ప్రదక్షిణ చేయాలని చేస్తున్నాం. శంకర్ గౌడ్ గురించి మౌన ప్రదక్షిణ చేయాలని చేస్తున్నాం. ఓకే, శంకర్ గౌడ్ కాకుండా ఈ రోజు కూడా ఇందాక ఒక గంట క్రితం కూడా రవీందర్ గారు భూపాల డిపోకి సంబంధించిన వాళ్ళు కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక గంటన్నర అవుతుందమ్మా. అంటే దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఒక మహిళా కండక్టర్గా మీరు ఏం చెప్తారు? అంటే ఆర్టీసీ కార్మికులకు ఏం చెప్తారు? చేసుకోవద్దు ఆత్మహత్యలు అని చెప్తారా, ఏం చెప్తారమ్మా? చేసుకోవద్దనే చెప్తాము, పోరాడి సాధించుకోవాలి. కానీ ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ సఫర్ అవుతుంది, ఒక్కరి వల్ల కాదు కదా. అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు, మనం సాధించుకుందాం. బతుకుండే సాధించుకోవాలి కదా, బతుకుని సాధించుకోవాలి. అంటే ఏంటంటే సమ్మె పోరాటంతో సాధించుకోవాలి, ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు రోడ్డు పాలు అవుతాయని చెప్పేసి కూడా ఐఎఫ్టీయూ జేఏసీ నాయకులు కూడా వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు కదా. వాళ్ళతో మీరు మాట్లాడారమ్మా? ఇందాక వచ్చిన వాళ్ళతో ఎవరైనా గవర్నమెంట్కి సంబంధించి ఎవరైనా స్పందించారా నాయకులు మీ విషయంలో? లేదు, ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. మేడం ఎట్లుంది మేడం, అంటే మీ 3 రోజుల సమ్మెకు సంబంధించి ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? నాయకులు ఎవరైనా స్పందించారా? ఏం లేదు, ఎవరు లేదు. చేస్తున్నారు. అపోజిషన్ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు, పరిపాలనలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయరు. ఎప్పుడు జరిగేదే అది. ఆర్టీసీ వాళ్ళని ఓట్లకు ముందు వాడుకోవడం, తర్వాత వదిలేయడం అనాదిగా వస్తున్న ఆచారంలాగా ఆర్టీసీ వాళ్ళని వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. తర్వాత సపోర్ట్ చేయడానికి ఏమి ఉండదు, ముందు వాడుకుంటారు. అంటే మరి మీరు ఎన్ని రోజుల వరకు ఇలా ఉండే అవకాశం ఉంటుందమ్మా? ఎందుకంటే లాస్ట్ టైం కూడా చూసుకున్నట్టు గత ప్రభుత్వంలో 55 రోజుల వరకు సమ్మె కొనసాగించారు. చాలా భారీ సమ్మె అది. స్పందించే వరకు సీఎం గారు స్పందించాలి. చర్చలు అవుతున్నాయి, క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. ఆ తర్వాత దాదాపుగా మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారు, ఇంకా వాటికి మించి ఎక్స్ట్రా ఏమన్నా అడుగుతున్నారమ్మా? ఏం లేదు, మేనిఫెస్టోలో ఉన్నవే చేయమని చెప్తున్నారు. వాళ్ళు ఒప్పుకున్నాయి అవి. ఫస్ట్ ఎలక్షన్ల ముందు వాళ్ళు హామీ ఇచ్చారు, మాకు మేము చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. అవే అడుగుతున్నాం, న్యాయబద్ధంగానే అడుగుతున్నాం మేము. వాళ్ళు మేము చేస్తాము, మేము గుండెల్లో పెట్టుకు చూసుకుంటాం మిమ్మల్ని. ఆమె కేసీఆర్ను చాలా ఇదిగా మాట్లాడారు, వాళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు. అంటే ఆల్రెడీ 29 వరకు డిమాండ్లు అనేవి పెండింగ్లోనే లేవు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా దీని గురించి స్పందించారు. 3 మాత్రమే ఉన్నాయి, ఏదైతే యూనియన్లు ఉన్నాయో, పిఆర్సీ ఉన్నాయో, విలీనం ఉందో, ఈ 3టికి సంబంధించే 3 కావాలి. వాటి గురించి ఉన్నతాధికారులను ఒక 3 సెలెక్ట్ చేస్తున్నాము, చర్చలు జరుపుతున్నాము. 3 ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్ ఇవ్వాలి, పిఆర్సీలు చేయాలి, మాకు ఇచ్చే ఏరియర్స్ ఇవ్వాలి. ప్రైవేట్ బస్సులు అవి మాకు ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి, ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేదు, 12 ఏళ్ళ నుంచి లేదు. అందుకని రిక్రూట్మెంట్ మాకు వర్కర్స్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి కాకుండా రెగ్యులర్గా చేయమని చెప్తున్నాం. రెగ్యులరైజ్ కావాలి. సమస్య కూడా పోతుంది కదా. ఇప్పుడు ఆర్టీసీలో రిక్రూట్మెంట్ పెడితే నిరుద్యోగ సమస్య కూడా పోతుంది కదా. మరి చెప్పొచ్చు కదా, అది చేయొచ్చు కదా. ఇప్పుడు పని భారం ఎక్కువైపోతుంది, 2-3 చేసే పని ఒకరే చేస్తున్నారు. మరి ఒక్కరు చేయాలని అంటే కూడా చేయలేరు కదా. మరి ఈ గతంలో 55 రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి సార్ చాలా సపోర్ట్ ఇచ్చాడు. అప్పుడు ప్రగతి భవన్ ముట్టడి అన్నప్పుడు కూడా ఆయనకి 100,000 మంది పోలీసులు అందరూ దిట్టంగా ఉన్నప్పుడు కూడా ఆయనంతటా ఆయన బైక్ మీద వేసుకొని వచ్చి చేసి అంత సపోర్ట్ చేస్తేనే దానికి